think you know about the timer. What is the timer? Which can calculate time. That's the main. Timer అంటే which can calculate time. ఆ టైమర్ కి ఒక ఎప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ అంటే ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as కౌంటర్ అంటారు. అంటే టైం ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆ కౌంట్ చేయొచ్చు, పల్సెస్ ని కౌంట్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మీకున్న ఆర్మ్ కార్టెక్స్ M3 ప్రాసెసర్లో 5 టైప్స్ ఆఫ్ టైమర్స్ వాళ్ళు ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది. ఆ స్పెషల్ పర్పస్ని మీరు బేస్ చేసుకుని మీరు ఏది ఎప్పుడు వాడాలో అప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో టైం ఈజ్ నథింగ్ బట్ టు కౌంట్. అసలు యూజువల్గా టైమర్ అవసరం ఏముంటుంది? వాట్ ద టైమర్ యూజ్? టైం ఎందుకు అవసరం అంటుంది? సో ఇప్పుడు ఈ క్లాస్ వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ టైం స్టాంప్ వేయాలి. అంటే మీ వాచ్లో టైం ఉంటుంది, అక్కడ ఒక టైమర్ ఉండాలి కదా, ఉండాలి కదా. అంటే ఏ టైంలో ఏం జరుగుతుంది రికార్డ్ అవుతుంది. మనం ఫోటో కూడా తీసుకున్నప్పుడు పైన టైం ప్రింట్ అవుతుంది కదా, స్టాంప్ రేట్ ఏ టైంలో జరుగుతుంది. సో అదొకటి. నెక్స్ట్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఎన్ని నిమిషాలు షూట్ చేసే వీడియో అని టైం కౌంట్ చేయాలా లేదా. నెక్స్ట్ ఇంకా ఒకవేళ అప్లికేషన్స్ ఆఫ్ ఇప్పుడు అంటే ఇది పెట్టుకున్నాం అనుకో, లైక్ సెన్సార్లో పెట్టుకుని మనిషి వచ్చాడు, మనిషి వెళ్ళిపోయాడు. మనిషి కాసేపు ఇంట్లోకి వచ్చాడు, కాసేపు వచ్చి వెళ్ళిపోయాడు. వాడు ఎంతసేపు ఉన్నాడు, ఎంతసేపు బయటకు వెళ్ళాడు, ఈ గ్యాప్ని మనం చూడాలంటే టైం కావాలా లేదా. సో అంటే ఎప్పుడైనా సరే కంప్యూటర్ ఉంటే దాంతో ఏ అప్లికేషన్కైనా టైమర్ కావాలి. అండ్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లైక్ ఇప్పుడు ఆఫీస్ ఉంది, కాలేజ్ ఆఫీస్ 9:30కి ఓపెన్ అవుతుంది, 4:30 క్లోజ్ అవుతుంది. సో ఆ టైంలోనే మనం ఈ క్లాక్స్ ఇవన్నీ పని చేసుకోవాలి. మిగతా టైం అంతా పవర్ సేవింగ్లో పెట్టుకోవచ్చు. అంటే రాత్రులు ఎంత రికార్డింగ్ అవసరం లేదు కదా, కెమెరాస్ ఇవన్నీ. సో అప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ టైం టు ఈ టైం నాకు కెమెరా ఆన్ అప్లికేషన్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు అని టైం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అలారం లాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇక్కడ వచ్చాడనుకో, ఎవడన్నా ఈ క్లాస్లోకి వచ్చాడనుకో, సో సడన్గా అలారం మోగాలి అని అట్లా ఇంటరప్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఏదన్నా జరిగితే ఏం చేయాలో కూడా ఇంటరప్ట్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఆ పర్పస్ కూడా మనకు టైమర్ అవసరం. సో ఈ డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం టైమర్స్ అండ్ కౌంటర్స్ వాడతాం. సో దాంట్లో భాగంగా మనకున్న వచ్చి సో 5 టైప్స్ ఆఫ్ టైమర్స్ ఉన్నాయి. వాటిలో జనరల్ పర్పస్ టైమర్స్ విచ్ ఇస్ ఫ్రమ్ సో టైమర్ 0 నుంచి 0, 1, 2, 3 ఇవి జనరల్ పర్పస్. అంటే నార్మల్గా ఇప్పుడు దాకా చెప్పిన టైం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి దానికి వీటన్నిటికీ ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎల్ఈడి బల్బ్ లైట్ ఇంటర్ఫేస్ చేయాలనుకో, లైట్ ఎంతసేపు ఆన్ అవ్వాలి, ఎంతసేపు ఆఫ్ అవ్వాలి అని డిలే పెట్టుకోవాలనుకున్నా ఈ జనరల్ పర్పస్ జనరల్ పర్పస్ టైమర్స్ సరిపోతాయి. జనరల్ పర్పస్ టైమర్స్ అంటే మీకు ఫస్ట్లో జనరల్ పర్పస్ ఫస్ట్ అప్లికేషన్ చెప్పారు. అంటే ఏమేమి సిస్టమ్ కమాండ్స్ ఉంటాయి, సెట్ చేయడము, క్లియర్ చేయడము, టైమర్ చేయడం, అట్లాంటివి సరిపోతాయి. దీనికి మళ్ళీ స్పెషల్గా ఏం అవసరం లేదు. ఇవన్నీ మీకు 4 ఉన్నాయి టైమర్స్. ఇక్కడ ఈచ్ ఆఫ్ 32 బిట్ సైజు 4 టైమర్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ వాచ్ డాగ్ టైమర్ ఈజ్ లైక్ ఇక్కడ పేరు ఏముంది, వాచ్ డాగ్ అంటే కళ్ళు అరవకుండా కుక్కలాగా చూడడం, ఎవరైనా మనుషులు వస్తే అరవడం. ఇప్పుడు ఒక కంప్యూటర్ మనకు కొంచెం కాసేపు వాడలేదు అనుకో, ఇప్పుడు ఇది వాడలేదు, మనుషులు ఎవరు తిరగట్లేదు అనుకో, పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. పవర్ సేవ్ చేయాలి. ఇప్పుడు ఒక కంప్యూటర్ వాడుతున్నాం, ఆన్ చేసావు, ఏదో పని మీద వెళ్ళిపోయావు, ఆ అప్లికేషన్స్ అన్ని రన్ అవుతున్నాయి అనుకో, మీకు బ్యాటరీ అనేది డ్రై అవుతూ ఉంటుంది, ఛార్జింగ్ అనేది పవర్ వేస్ట్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తాం అంటే వాచ్ డాగ్ పెట్టుకుంటాం దాంట్లో. అంటే కాసేపు ఏ అప్లికేషన్ జరగకపోతే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోయేటట్టు, సో దట్ టు సేవ్ ద పవర్. మన మొబైల్లో కూడా ఉంటుంది స్క్రీన్ సేవర్. కాసేపు మీరేం చేయకపోతే దట్ ఈస్ కాల్డ్ వాచ్ డాగ్. వాచ్ ఇట్ ఈస్ చూస్తుంది, మనం ఆపరేట్ చేస్తున్నామా లేదా అని చూస్తాం. అర్థమైంది వాచ్ డాగ్. సో అలాంటి టైమర్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంది, వాచ్ డాగ్ టైమర్. నెక్స్ట్ యూ హ్యావ్ సిస్మిక్ టైమర్. అంటే ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే, అంటే ఇంత టైం అయ్యింది, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చెయ్యాలి అని ఒక ఇంటరప్ట్ని ఎనేబుల్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆటోమేటిక్ ఆపరేషన్. సో ఆటోమేటిక్ ఆపరేషన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒకవేళ ఈ టైం జరిగిపోతే ఎవరు రెస్పాండ్ అవ్వదు, అప్పుడు ఏం చేయాలో మనం రాసి పెట్టచ్చు. ఇట్స్ లైక్ ఏ ప్రోగ్రామింగ్ సిస్టమ్ టైం ఏంటంటే, సో దిస్ ఈజ్ వన్స్ టైం అవుట్ జరిగిన వెంటనే ఒక ఇంటరప్ట్ని ఎనేబుల్ చేసేయచ్చు. ఇంటరప్ట్ వాట్ ఈజ్ ఇంటరప్ట్ అంటే మళ్ళీ వేరే పనికి వెళ్ళిపోవడం, సడన్గా వేరే పనికి వెళ్ళిపోవడం ఇంటరప్ట్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ జరుగుతుంది అనుకోండి, సో ఎవరు రావట్లేదు, కాసేపు వెయిట్ చేశాను. సో నెక్స్ట్ ద ఇంటరప్ట్, ఓకే ఎవరు రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ 2 hours క్లాస్ ఉంది కదా అని 2 hours సేపు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. ఎవరు రావట్లేదు కాసేపు చూసుకొని ఒక మినిమం ½ hour చూసుకొని నేను వెళ్ళిపోవచ్చు కదా. సో దట్ యాక్షన్ అంటే ఈ టైం పీరియడ్లో జరగకపోతే ఏం చేయాలి అనేది మనం రాసుకోవచ్చు ఇక్కడ సిస్మిక్ టైమర్స్. దిస్ ఇస్ ద అప్లికేషన్ వీ హ్యావ్ ఆన్ సిస్మిక్ టైమర్స్. అండ్ దిస్ ఈస్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ టైమర్. లైక్
ఎంత డిలే, ఎంత టైం డ్యూరేషన్తో ఆన్ అవ్వాలి. లైక్ ఇట్స్ లైక్ సైన్స్ ఆర్డర్ సిగ్నల్, సారీ స్క్వేర్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది కదా, అంటే ఇది పవర్ ఆన్, ఇది పవర్ ఆఫ్. పల్స్ విత్ మాడ్యులేషన్ అంటే మీకు ఇది ఎంత డ్యూరేషన్ ఉండాలి అంటే ఇట్లా ఇట్లా ఇక్కడ ఏంటంటే రెండు ఈక్వల్గా ఉంటాయి, ఇది ఈక్వల్గా ఉంటుంది, ఇది ఈక్వల్గా ఉంటుంది. టర్న్ ఆఫ్ టైం 50% అంటే ఓకేనా. ఇక్కడ ఇది ఎంతసేపు ఉందో ఇది ఎంతసేపు ఉంటుంది ఈక్వల్గా, లైక్ అస్టేబుల్ మల్టీవైబ్రేట్స్ లాగా. ఇది మోనోస్టేబుల్ లాగా, అంటే ఒక్కటే చాలాసేపు 90% ఉంటుంది, కాసేపు తగ్గిపోతుంది 10% ఇది ఉంటుంది, మళ్ళీ అయితే పెరిగి. సో ఇట్లా ఒక ఫిక్స్డ్ టైం డ్యూరేషన్కి ఆన్ అవ్వాలి, మిగతా టైం ఆఫ్ అవ్వాలి అని రాయడానికి మనకి పల్స్ విత్ మాడ్యులేట్ టైంలో యూజ్ అవుతుంది, PWM టైం యూజ్ అవుతుంది. అంటే మన అప్లికేషన్ లైక్ కాఫీ మిషన్ క్యాప్చర్, ఇప్పుడు మీరు వచ్చారు కాఫీ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ కప్ అనుకోండి, స్మాల్ కప్ సెలెక్ట్ చేస్తే అంతసేపు డ్యూరేషన్ కొంతసేపు వస్తుంది. లార్జ్ కప్ కావాలి, లార్జ్ కప్ సెలెక్ట్ చేస్తే కాసేపు ఎక్కువసేపు ఆన్ అయ్యి మళ్ళీ అంటే కాఫీ అంతా పడిపోయాక మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అట్లా నీ టైం పీరియడ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉండాలి, అంటే ఒక్కొక్క సైజ్ బట్టి మనిషిని బట్టి ఆడ చూసుకునే ఆప్షన్ బట్టి మీకు ఎంత టైం పీరియడ్ ఆన్ అవ్వాలి, ఎంత టైం పీరియడ్ ఆఫ్ అవ్వాలని ప్రోగ్రామ్ రాసుకోవాలి. అలాంటి ఆప్షన్ మీకు PWM టైంలో ఉంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ లాస్ట్ యూ హ్యావ్ రియల్ టైం క్లాక్. సో యూజువల్గా ఇది ఇప్పుడు పవర్ సప్లైలో ఇదంతా ఉంటుంది, పవర్ బటన్ ఉంటుంది. పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, బట్ దాంట్లో టైం ఉండాలా లేదా? అంటే మన మొబైల్ ఇప్పుడు ఆఫ్ చేసామమ్మా, రాత్రి ఆఫ్ చేశారు, పొద్దున అంటే పవర్ లేదు కదా, ఇప్పుడు ఆఫ్ చేసాం, మొత్తం స్విచ్ ఆఫ్ చేసామంటే బట్ లోపల టైమర్ ఆన్ అయి ఉండాలా లేదా? టైం ఏడో క్యాలిక్యులేట్ చేయాలి కదా లోపల, అవసరం లేదా? మళ్ళీ మీరు మార్నింగ్ ఆన్ చేసినండి పాత టైం వస్తుందా, ఫ్రెష్గా అప్పటికప్పుడు డేట్ వస్తుందా, టైం వస్తుందా? ఫ్రెష్గా వస్తుంది. అంటే అది ఎవడు మెయింటైన్ చేస్తాడు అంటే వెన్ దేర్ ఇస్ నో పవర్ అట్ ఆల్, పవరే లేకపోతే ఎవడు మెయింటైన్ చేస్తాడు అంతా? సో దేర్ ఇస్ ఎ సపరేట్ యూనిట్ కాల్డ్ యాజ్ రియల్ టైమ్ క్లాక్ దట్ ఈ పర్పస్ ఈస్ టు మెయింటైన్ యువర్ పాస్వర్డ్స్, your clock and your time. That's it. Day, time, seconds, microseconds. మీ ఏ రీజన్లో ఉన్నారు అది చిన్న ప్రాసెస్, చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి సపరేట్ బ్యాటరీ ఉంటుంది. అంటే మీరు మెయిన్ ఇప్పుడు మొబైల్ ఆఫ్ చేశారంటే మొబైల్ బ్యాటరీ ఆఫ్ చేసేటట్టు, కానీ దీనికి సపరేట్ బ్యాటరీ ఉంటుంది, చిన్న బ్యాటరీ, CMOS బ్యాటరీ వాడతారు. అది ఎప్పుడు ఆఫ్ చేయమను, అది ఆల్వేస్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైం మీ మొబైల్ మీద వరకు అది ఆన్లోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ రియల్ టైమ్ క్లాక్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ రియల్ టైంలో. అంటే రియల్ టైంలో మొబైల్ ఆన్ చేసా ఆఫ్ చేసా, కెమెరా ఆన్ చేసా ఆఫ్ చేసా కూడా ఆ టైమింగ్ అనేది మారకుండా కాన్స్టెంట్గా ఉండడానికి మెయింటైన్ అయింది. అర్థమైనా? ఇస్ క్లియర్? సో వన్స్ అగైన్ there are 5 types of timers available here. General purpose timers is fast, అంటే నీకు ఎంత టైం కావాలి, ఎంతసేపు కౌంటింగ్ చేయాలి. టైమర్ ఆర్ కౌంటర్ రెండు ఒకటే అండి. ఇప్పుడు కూడా వర్డ్స్ టైమర్ ఆర్ కౌంటర్, కౌంటర్ అంటే కౌంట్ చేస్తారు, టైమర్ అంటే టైం ఇస్తుంది, డ్యూరేషన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా? సో వాచ్ లాగ్ టైమర్ ఇస్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఇన్యాక్టివిటీ ఉంటే, ఇన్యాక్టివిటీ అంటే సరిగ్గా జరగకపోతే, ఇన్యాక్టివ్గా ఉంటే అప్పుడు ఏం చేయాలో అది రాయడానికి వాచ్ లాగ్ టైమర్స్. సిస్టమిక్ టైమర్స్ వచ్చి సో ఈ డ్యూరేషన్ జరిగితే ఈ ఇంటరప్ట్ జరగాలి అని ప్రోగ్రామింగ్ రాసుకోవడానికి సిస్టమిక్ టైమర్స్ వాడతారు. వెక్టార్ ఇంటరప్ట్ జరుగుతాయి. వెక్టార్ అంటే ఈ పని జరిగితే ఈ ఇంటరప్ట్ రావాలి. PWM టైమర్ అంటే ఆన్ ఆఫ్ టైము మన చేతుల్లో కంట్రోల్లో ఉండే దాన్ని PWM టైమర్ అంటారు. అంటే ఎంతసేపు ఆన్ అవ్వాలి, ఎంతసేపు ఆఫ్ అవ్వాలి. ఇప్పుడు LED ఫర్ ఎగ్జాంపుల్ డిస్కో, ఎక్కడైనా మీరు పబ్స్కి వెళ్ళారు, డిస్కో లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. అది సాంగ్ బట్టి, పాట బట్టి ఒకసారి మారుతూ ఉంటాయి, మీరు గమనించండి. ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ లైట్ ఎక్కువ బ్లింక్ అవుతుంది, స్లో బీట్ సాంగ్ అయితే స్లోగా కాసేపు స్లోగా ఎక్కువసేపు ఆన్ అయ్యి ఎక్కువసేపు ఆఫ్ అవుతుంది, అట్లా ఉంటుంది. అగైన్ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది, ఎంతమంది ఉన్నారు సాంగ్ రిలేటెడ్గా లైట్స్ అన్ని డిజైన్ చేసి ఆ లైట్స్ ఎట్లా కంట్రోల్ అవ్వాలి దాంట్లో కూడా ఈ PWM టైమరే వాడతారు. అండ్ దిస్ ఈజ్ రియల్ టైమ్ టు మెయింటైన్ కాన్స్టెంట్ టైమింగ్ అండ్ డేట్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి, అది వాడతాం. ఇజ్ ఇట్ క్లియర్? అది రాసుకోండి ఒకసారి వినండమ్మా. సో ఈ ARM M3 కార్టెక్స్తో మీరు LED బ్లింకింగ్ ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా? మామూలుగా ఇప్పుడు ల్యాబ్లో మీరు ఆర్డినో బోర్డుతో రాస్తారు. యాక్చువల్గా మనం ఆర్డినో బోర్డుతో రాస్తాం, ఎందుకంటే ARM కార్టెక్స్ సరిగ్గా ఈ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మనం చేయలేక దానిపైన ఆర్డినో ఇంటర్ఫేస్ చేసి ఆర్డినో మీద ప్రోగ్రామ్ రాస్తే కింద రన్ అయ్యేటట్టు చేసి ల్యాబ్లో. బట్ ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్గా ARM M3 కార్టెక్స్తో ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాయాలంటే ఇలా రాయాలి. సో మామూలుగా ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఒక LED పెట్టాలి, ఫస్ట్
ఒక ఎల్ఈడి తీసుకొచ్చి పెట్టాలి. సో ఈ పక్కన యానోడ్, ఈ పక్కన క్యాథోడ్. ఇది గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం, ఇదేమో ఈ పోర్ట్ కనెక్ట్ చేస్తాం. సో జనరల్ పర్పస్ గా ఒక పోర్ట్ కనెక్ట్ చేసి పెట్టాలి. సో స్విచ్ ఆన్ చేసి పెట్టాలి. స్విచ్ ఆన్ చేసి పెట్టాక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ లో 1 ఇవ్వాలి, ఇక్కడ 1 ఇవ్వాలి. 1 ఇస్తే పవర్ వెళ్తుంది. పవర్ వెళ్తే ఇక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ VCC వోల్టేజ్ వెళ్తుంది కాబట్టి ఇది ఆన్ అవుతుంది. కాసేపు డిలే ఇస్తాం. మళ్ళీ ఇక్కడ ఉన్న 1 ఈ పోర్ట్ దగ్గర 1 లాగా ఏం చేయాలి, ఇప్పుడు క్లియర్ చేయాలి, 0 చేస్తాం. 0 చేసినప్పుడు ఏమైంది, ఎల్ఈడి ఆఫ్ అయిపోతుంది. సో మళ్ళీ ఈ సైక్లిక్ గా అంటే దీన్ని వైల్ లూప్ లో పెట్టామని ఏమైంది, కాసేపు ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్. దీనికి డిలే పెట్టుకోవాలి. ఎంతసేపు ఆన్ అవ్వాలి, ఎంతసేపు ఆఫ్ అవ్వాలి, డిలే ప్రోగ్రామ్ రాస్తాం. సో దట్ ఈస్ ద వే టు డూ ఏ ప్రోగ్రామింగ్ ARM Cortex M3. ఓకే. సో దాన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం అల్గారిథం లాగా రాయండి. వాట్ we have to do is we have to connect anode of LED to ఒక పోర్ట్ కనెక్ట్ చేయాలి. జనరల్ పర్పస్ వాడే పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ లో పోర్ట్ 1 18 పిన్ కనెక్ట్ చేసుకున్నాం. అది ఇక్కడ చూపించాను. పోర్ట్ 1 18 పిన్ కనెక్ట్ చేశాను. ఇది ఆసిలేటర్స్, ఇది పైన VCC పవర్ సప్లై, ఇది గ్రౌండ్. ఇక్కడ కింద పైన పెట్టాను, ఇది ఒక LED పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, యానోడ్ క్యాథోడ్ గ్రౌండ్ చేసి ఇప్పుడు ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ ఆ పిన్ ని యాక్టివేట్ చేయాలి. ఫస్ట్ పిన్ ని యాక్టివేట్ చేయాలి, దానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. సో జీపీ జనరల్ పర్పస్ రిజిస్టర్ వాడుతున్నామని ముందు చెప్పాలి దాన్ని. అది చెప్పాక మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి దాని ప్రోగ్రామ్ ఇక్కడ. సో హ్యాష్ ఇంక్లూడ్ ఇది ఎల్పిసి ఆ డ్రైవర్స్ అని లోడ్ అవ్వడం కోసం ఇది పెట్టారు. ఇది మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ అంటే ఇక్కడ రాండి. సో ఏం చేసాం ఫస్ట్, సో ఎల్పిసి అని మైక్రో కంట్రోలర్లో జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ 1 అంటే పోర్ట్ 1 లో ఓకే ఫాస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డైరెక్టరీ సెట్ చేశారు. 18th పిన్ ని సెట్ చేసుకున్నాం, అది వాడుకుంటున్నామని కాన్ఫిగర్ చేసాం. సో వి హావ్ కాన్ఫిగర్డ్ దట్ పోర్ట్ 1 లో 18th పిన్ ని యాక్టివేట్ చేయాలి అని చెప్పడానికి ఈ పాయింట్. దిస్ ఇస్ ఫర్ యాక్టివేటింగ్ ఆర్ కాన్ఫిగరింగ్ పోర్ట్ 1.18. ఇస్ ఇట్ క్లియర్? కాన్ఫిగర్ చేశారు. నెక్స్ట్ వైల్ లూప్ వాడుకొని సో సేమ్ ఇదే 1 పోర్ట్ 1 లో 18th పిన్ కి FIO సెట్ చేసి పెట్టారు. సెట్ అంటే ఏం చేయాలి, అక్కడ ఏమి ఇస్తున్నట్టు 1 ఇస్తున్నాడు. సో 18th పిన్ కి 1 ఇచ్చారు. నెక్స్ట్ డిలే పెట్టిన అంటే కాసేపు ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయ్యేటప్పుడు ఏమో ఎల్పి సేమ్ ఇదే పెట్టి ఇక్కడ FIO క్లియర్ వాడితే 0 వచ్చింది. సో ఇది మళ్ళీ డిలే వస్తుంది. డిలే అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ లూప్ కాసేపు రన్ అవుతూ ఉంటుంది, దాన్ని దట్ ఇస్ కాల్డ్ డిలే. నెక్స్ట్ ఇది వైల్ 1 పెట్టాం కాబట్టి అంటే ఆల్వేస్ తిరుగుతున్నట్టు ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆన్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ LED ప్రోగ్రామ్ యూజింగ్ ARM Cortex M3. మీరు యూజింగ్ ఆర్డినో అని ఇచ్చినప్పుడు మటుకు మీరు ల్యాబ్లో రాసిన ప్రోగ్రామ్ రాయాలి. యూజింగ్ ARM Cortex అని రాయడం ఇది రాయాల్సింది కంపల్సరీ. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డయాగ్రామ్ వేసి కొంచెం ఇట్లా అల్గారిథం లాగా 4-5 పాయింట్ రాసి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రాయాలి. డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసి ఫుల్ మార్క్స్ రావు. ఒకవేళ ఇది రాసినప్పుడు మీరు కామెంట్స్ లాగా రాయాలి, పక్కన కామెంట్స్ నీట్గా రాయాలి కొంచెం ఎక్స్ట్రా, అప్పుడే ఫుల్ మార్క్స్ వస్తాయి 10 మార్క్స్. చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మోస్ట్లీ అట్లాంటివి అడగచ్చు ఎగ్జామ్ అని చెప్తాను. నెక్స్ట్ కేసు స్విచ్ ఆపరేషన్. అంటే స్విచ్ ఇది ప్రెస్ చేసినప్పుడు మటుకే ఇక్కడ 1 సింబల్ వచ్చి అంటే ఇక్కడ 1 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఇక్కడ షార్ట్ అయ్యి ఇక్కడ 1 సిగ్నల్ వస్తుంది. ఆ 1 వచ్చినప్పుడు మనకి ఇది వెళ్ళగాలి. ఈ 1 రాకుండా ఆఫ్లో ఉండదు కాబట్టి 0లో ఉండదు అనుకో, ఇది ఆఫ్ అయిపోతూ ఉండాలి. సో స్విచ్ కంట్రోల్ ఎల్ఈడికి ప్రోగ్రామ్. సో జస్ట్ దీనిలాగే ఈ పైన ఇది ఎప్పుడు ఆన్ అవ్వాలి అంటే సెట్ ఎప్పుడు చేయాలంటే దీనిపైన ఒక కండిషన్ చెక్ చేసుకోవాలి మీరు. సో అది ఏ పోర్ట్లో పెట్టుకున్నాం, అది పోర్ట్ 2 10th పిన్లో పెట్టుకున్నాం. సో దానికి అది 1లో ఉందా లేదా 0లో ఉందా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇప్ పెట్టుకొని LPC GPIO పోర్ట్ 2 అయితే 2 వస్తుంది ఓకేనా. సో దీంట్లో మళ్ళీ FIO ఓకేనా. సో దాంట్లో లాస్ట్లో 1 ఎన్నోది 10 పిన్ తీసుకుంటే ఇలా ఆ కండిషన్ ఒకటి చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంతే. అలా చెక్ చేసుకుంటే స్విచ్ బేస్డ్ LED అయితే ఇంతకుముందు ఓన్లీ డైరెక్ట్ ఆటోమైజ్డ్ LED, ఇప్పుడు ఇది స్విచ్ బేస్డ్ LED. సో ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎక్స్ట్రాగా